హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, కాక్లియా హాస్పిటల్స్, విజయవాడ. ఇవాళ మనం మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసేసి పుట్టు మూగ చెవిటి పిల్లలకి అసలు ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేవా. యాక్చువల్లీ చాలామంది తల్లిదండ్రులు భయపడతా ఉంటారండి, మా పిల్లాడికి వినిపించట్లేదు, మాటలు రావట్లేదు అని చెప్పేసి. వాటి గురించి ఏ రకమైన భయం బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసేసినాయి. ఆ ట్రీట్మెంట్ పేరే కాక్లియర్ ఇంప్లాంట్. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ చేయటం ద్వారా పిల్లాడు వచ్చేసేసి చాలా చక్కగా వింటాడు, తద్వారా మాట్లాడతాడు. సో ఏ రకమైన భయం పెట్టుకోకుండా మా కాక్లియా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చక్కటి పరిష్కారం ద్వారా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ద్వారా పిల్లాడు వింటాడు, తద్వారా మాట్లాడతాడు. ఈ ఆపరేషన్ అనేది ఎంత ఎర్లీగా చేస్తే అంత చక్కటి రిజల్ట్స్ ఉంటాయండి. చాలామంది అనుకుంటారు ఏమని, మా పిల్లాడు ఇంకా చిన్న పిల్లాడు, 2 ఏళ్ల పిల్లాడికి ఆపరేషన్ చేయొచ్చా చేయకూడదా. ద లెస్ ద ఏజ్ ద మోర్ ద రిజల్ట్స్ అండి ఈ ఆపరేషన్లో. అదే ఈ ఆపరేషన్కు ఉన్న మ్యాజిక్. వాస్తవం మాట్లాడితే లెస్ ద ఏజ్ మోర్ ద రిజల్ట్స్. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ 80% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అరౌండ్ 2 years ఆఫ్ ఏజ్లో జరిగిద్ది. దట్స్ వై లెస్ ద ఏజ్ అంటే 2 సంవత్సరాల లోపు ఆపరేషన్ అయితే ఈ పిల్లాడు చాలా చక్కగా మాట్లాడతాడండి. సో ఏ రకమైన భయాలు పెట్టుకోకుండా నన్ను వచ్చి మా కాక్లియా హాస్పిటల్కి వచ్చి నన్ను కలిస్తే చక్కటి పరిష్కారంతో మంచి రిజల్ట్స్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఆపరేషన్ 77 ఏళ్ళకి చేయొచ్చా. ఇప్పుడు మనకి స్వతహాగా వయసు పెరిగే కొద్దికి వినికిడి లోపం అనేది రావడానికి ఆస్కారం ఉండిద్దండి. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి కంప్లీట్గా వినికిడి లోపం వస్తే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years 65 years లేకపోతే 70 years అలా వినికిడి లోపం వస్తే మనం తప్పకుండా కాక్లియర్ ఇంప్లాంట్ అనే ప్రొసీజర్ చేయొచ్చండి. 100% రిజల్ట్స్ ఉంటాయండి. దీంట్లో ఏ రకమైన అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు జీవించినంతకాలం చాలా సంతోషంగా హీరింగ్ క్వాలిటీతో లైఫ్ని లీడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, కాక్లియా హాస్పిటల్స్, విజయవాడ.